టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల పేరుకు ముందు డాక్టర్ చేరిందే. డబ్బులిచ్చి తీసుకునే గౌరవ డాక్టరేట్ కాదు, పరిశోధన చేసి తీసుకున్నది కాదు. ఇది మెడికల్ డాక్టరేట్. పక్కా 4.5 ఏళ్లు చదివి పాస్ అయితే వచ్చే డాక్టర్ డిగ్రీ. విచిత్రం ఏమిటంటే ఇప్పుడు శ్రీలీల డాక్టర్ డిగ్రీపై వివాదం రాజుకుంది. కనీసం 80% అటెండెన్స్ కూడా లేని శ్రీలీల డాక్టర్ డిగ్రీ ఎలా పూర్తి చేయగలిగిందని విమర్శలు వస్తున్నాయి. శ్రీలీలపై కన్నా ఆమె చదివిన ముంబై డివై పాటిల్ కళాశాలపై మీమ్స్ ఉవ్వెత్తుతున్నాయి. Those who seek my help. Ladies and gentlemen, the doctors from the class of 2020. శ్రీలీల తెలుగు సినిమాల్లో అచ్చమైన పదహరణాల తెలుగు అమ్మాయి. ఈ తరంలో తెలుగు అమ్మాయిలు చాలా మంది వచ్చారు, వెళ్లారు. కానీ నిలదొక్కుని బ్లాక్ బస్టర్ సినిమాల్లో హీరోయిన్ గా చేసి గుర్తింపు పొంది బాలీవుడ్ తారలతో డి అంటే డి అని సత్తా చాటుకున్న మన తెలుగు హీరోయిన్ డాక్టర్ శ్రీలీల. అమెరికాలో బాల్యం గడిచిన ఇండియా తిరిగి వచ్చి తన 17వ ఏట సినీ రంగ ప్రవేశం చేసింది. తండ్రి విజయవాడ, తల్లి బెంగళూరు, ఇద్దరు విడిపోయారు. శ్రీలీల అమ్మచాటు బిడ్డగా పెరిగింది. మంచి సినిమా అవకాశాలు రావడానికి ఆమె తల్లికి ఉన్న పరిచయాలు, పిఆర్ వర్క్ కూడా ప్రధాన కారణమని చెప్పవచ్చు. కూచిపూడి, హార్స్ రైడింగ్ తో పాటు అన్ని రంగాల్లోనూ ప్రవేశం ఉండి కాస్త హైపర్ యాక్టివ్ గా ఉండే శ్రీలీల మంచి డాన్సర్, మంచి నటి. అందుకే బాలకృష్ణ, మహేష్ బాబు లాంటి హీరోలు వామ్మో శ్రీలీల ఎనర్జీ, డాన్స్ స్టైల్ ముందు ఇంకే హీరోయిన్ సాటి రారు అని ధైర్యంగా చెప్పారంటే అది శ్రీలీల ప్రతిభ. ఇక ఈ మధ్య అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లోనూ డాక్టరేట్ల పిచ్చి పట్టింది. పిచ్చి డాక్టర్ డిగ్రీలు ఇచ్చే సంస్థలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఇక చాలా మంది హీరోలు కూడా ఈ డాక్టరేట్లు తీసుకుని తగిలించుకున్నారు. బాలీవుడ్ హీరోయిన్, మోడల్ మానుషి చిల్లర్ మాత్రమే రియల్ డాక్టర్. డాక్టర్ కోర్సు బుద్ధిగా చేశాక ఆమె మోడల్ గా మారి బాలీవుడ్ లోకి అడుగుపెట్టి డాక్టర్ మానుషి అని పిలిపించుకుంటుంది. సాయి పల్లవి జార్జియాలో డాక్టర్ కోర్సు చదివింది. ఇప్పుడు ఇండియాలో డాక్టర్ కోర్సు పూర్తి చేసిన 2వ నటిగా శ్రీలీల వెలుగులోకి వచ్చింది. కానీ ఇక్కడే ఈ విషయమే కొందరికి మింగుడు పడలేదు. శ్రీలీల 2020లో డివై పాటిల్ కాలేజ్ లో ఎంబీబీఎస్ లో చేరింది. అంటే కరోనా బ్యాచ్ అన్నమాట. ఆ సంవత్సరం కాలేజ్ లేదు. ఇంకో రకంగా చూసుకున్న 2020 నుంచి శ్రీలీల సినిమా కెరీర్ చూస్తే ప్రతి ఏటా 2 నుంచి 4 సినిమాలు చేసినట్లు కనిపిస్తున్నాయి. ఎంత లేదన్నా కనీసం 8 నెలల కాలం ఆమె షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మరోవైపు వివిధ షోరూమ్ ప్రారంభోత్సవాలు, రిబ్బన్ కటింగ్లు వగైరాలు షరా మామూలే. ఇక బెంగళూరు, హైదరాబాద్లలో ఉండే శ్రీలీల, షూటింగ్ ఉన్నప్పుడు లొకేషన్లలో ఉండే శ్రీలీల మరి ముంబైలో కాలేజ్కు ఎప్పుడు వెళ్ళినట్లు? ఇది మామూలుగా ఏదో డాక్టర్ సర్టిఫికెట్ పెట్టి అటెండెన్స్ మాఫీ చేసుకుని పరీక్షలకు హాజరై పాస్ అయిపోయే డిగ్రీ కాదు. 4.5 ఏళ్ల డాక్టర్ కోర్సు, కఠినమైన ఇంటర్న్షిప్ ఎప్పుడు చేసినట్లు? డాక్టర్ కోర్సు ఖరీదైన విద్య. సహజంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఫీజులు తక్కువే. కానీ ప్రైవేటు కళాశాలలో మెరిట్ లేకుండా, ర్యాంకులు రాకుండా మేనేజ్మెంట్ కోటాలో సీటు దక్కించుకోవాలంటే 1 కోటి నుంచి ఆ పైనే డొనేషన్ రూపంలో వసూలు చేస్తుంటారు. డివై పాటిల్ కాలేజ్ పక్కా ప్రైవేటు కళాశాల. ఎంత మొత్తం ముట్ట చెప్పి ఉంటే కాలేజ్ క్లాస్కు హాజరు కాలేని శ్రీలీలకు డాక్టర్ డిగ్రీ ఇచ్చి ఉంటారని విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లో ఈ విమర్శలు వినిపిస్తుండగా మన టాలీవుడ్ లో మాత్రం ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణం ఒక్కటే, ఎలా వచ్చిందన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నదే మనకు ముఖ్యం. అభినందనలు డాక్టర్ శ్రీలీల. ఇక ఈ అంశంపై చర్చించేందుకు మనతో పాటు నరోత్తం త్రిపురనేని సోషల్ క్రిటిక్ అయితే ఉన్నారు. చెప్పండి, అప్డేట్స్ ఏంటి? నమస్కారం. హలో, నమస్కారం. చెప్పండి. అదే ఇప్పుడు శ్రీలీల అగ్రనటి. ఇప్పుడు శ్రీలీల ఎంబీబీఎస్ డిగ్రీ గురించి ఇంత చర్చ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో, బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, డివై పాటిల్ కాలేజ్ ఈజ్ అన్ అక్రెడిటెడ్ కాలేజ్. వాళ్ళు ఇచ్చే ప్రతి డిగ్రీ ఇట్స్ బేస్డ్ ఆన్ రిజల్ట్స్, ఇట్స్ బేస్డ్ ఆన్ మొత్తం ఎవ్రీ ఆస్పెక్ట్ మొత్తం పరిశీలించే ఎంబీబీఎస్ డిగ్రీ అన్నది ఇస్తారు. ఇప్పుడు ఎంబీబీఎస్ డిగ్రీ పూర్తి చేశారు అన్న మాత్రాన షీ డజంట్ క్వాలిఫై యాజ్ అ డాక్టర్, యాజ్ అ ప్రాక్టీసింగ్ డాక్టర్. శ్రీలీల గారు షీ కెన్ కాల్ హర్ సెల్ఫ్ అ డాక్టర్ సోషల్లీ, బట్ షీ కెనాట్ ప్రాక్టీస్ అంటిల్ షీ రిజిస్టర్డ్ విత్ ది నేషనల్ మెడికల్ కౌన్సిల్. నేషనల్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అవ్వాలంటే
1 year కంపల్సరీ ఇంటర్న్షిప్ చేయాలి. ఇంటర్న్షిప్ అంటే లోకల్ హాస్పిటల్స్ లో, రూరల్ ఏరియాస్ లో ఎక్కడ డెసిగ్నేటెడ్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ వర్క్ చేయాలి. ఐ డోంట్ థింక్ అది చేయలేదు అనుకుంటా. అండ్ అదర్ మహారాష్ట్ర మెడికల్ కౌన్సిల్ కానీ, తెలంగాణ మెడికల్ కౌన్సిల్, ఆంధ్ర మెడికల్ కౌన్సిల్ కానీ ఎక్కడ రిజిస్టర్ అవ్వలేదు. సో బేసికలీ షీఈస్ కంప్లీటెడ్ హర్ డిగ్రీ. ఆ డిగ్రీ లెజిటిమేటే కదా. అండ్ ఇప్పుడు దీని మీద చర్చ అన్నది ఐ డోంట్ అండర్స్టాండ్. ఇప్పుడు అంత డీప్ చర్చ చేయాల్సిన అవసరం ఏంటంటే, బికాస్ ఇది కొత్త కాదు. సాయి పల్లవి గారు, షీఈస్ డన్ హర్ డాక్టరేట్, ఐ మీన్ నాట్ హర్ డాక్టరేట్, షీఈస్ డన్ హర్ ఎంబీబీఎస్ ఫారెన్ ఎన్ఆర్ఐ ఫారెన్ కంట్రీలో, జార్జియాలో. అండ్ గతం ప్రీవియస్ చూసుకుంటే ఈవెన్ యాక్ట్రెస్ సౌందర్య గారు కూడా షీ వాస్ ఎంబీబీఎస్ చదువుకుంటుండగా షీ కేమ్ ఇన్ టు ద మూవీ ఇండస్ట్రీ. అట్లా ఇది కొత్త కాదు. అండ్ ఇప్పుడు డాక్టర్ అని పిలుచుకోవడం అంటే దట్ ఈస్ హర్ ప్యాషన్. ఇప్పుడు దాంట్లో తప్పు మనం వై ఆర్ వి హైలైటింగ్ దట్, ఐ డోంట్ నో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. బికాస్ మనం ఇట్ ఈస్ హానర్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ. ఇట్లా ఎడ్యుకేటెడ్ పీపుల్, ఇట్లా పీపుల్ హూ ఆర్, ఇప్పుడు ఎంబీబీఎస్ అంటే ఏదో మామూలుగా అట్లా అల్లాటప్ప డిగ్రీ కాదు. ఎంబీబీఎస్ అంటే ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్, లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, అండ్ చాలా ప్యాషన్ కావాలి మెడికల్ ఇండస్ట్రీ పట్ల. సో అట్లా ఎంబీబీఎస్ అన్నది ఇంటెన్సివ్ కోర్స్. అటువంటి కోర్సు చదివి ఒక డాక్టర్ పట్టం ఉన్న వాళ్ళు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్రనటిగా అంత బిజీగా, ప్లస్ అంత స్కెడ్యూల్స్ మేనేజ్ చేసుకుంటూ, ఇన్ స్పైట్ ఆఫ్ హర్ బిజీ స్కెడ్యూల్, ఒక పర్ ఇయర్ 4 సంవత్సరాలు, ఐ మీన్ 4 సినిమాలు, 3-4 సినిమాలు గ్యారంటీగా అట్లా చేసుకున్న హీరోయిన్ ఎంబీబీఎస్ డిగ్రీ పూర్తి చేస్తుందంటే వీ షుడ్ ఆల్ అప్రిషియేట్ దాట్ హానరబుల్లీ. ఇప్పుడు ఎట్లా చేసింది ఆమె? ఇప్పుడు ఇన్ని సినిమాలు ఉన్నాయి, ఇన్ని సినిమాలు ఉండగా ఎట్లా పూర్తి చేసింది? డివై పాటిల్ కాలేజ్ లో మేనేజ్ చేసిందా అన్న కోణం కన్నా కూడా, ఒక హీరోయిన్ కాల్ షీట్స్, ఒక సినిమా జరుగుతుంది అనుకోండి, ఒక సినిమా మొత్తం, కొన్ని సినిమాలు పూరి జగన్నాథ్ గారి సినిమా అనుకోండి, 40 రోజుల్లో పూర్తవుతుంది. మిగతా కొన్ని డైరెక్టర్స్ అనుకోండి, ఇట్ వేరీస్. ఒక 6 months మ్యాక్స్ అనుకోండి, 3 months స్కెడ్యూల్స్ ఉంటాయి. కొంతమంది 2 months స్కెడ్యూల్స్ కంప్లీట్ చేస్తారు, 6 months. బట్ హర్ కాల్ షీట్స్ విల్ నాట్ బి ఫర్ ద ఎంటైర్ 6 months, ఎంటైర్ 3 months, ఎంటైర్ 2 months కాదు కదా. ఆ కాల్ షీట్స్ ప్రకారం పని చేసుకుని, అండ్ షీ వుడ్ హావ్ అటెండెడ్ హర్ కాలేజ్ ఎగ్జామ్షన్స్ కూడా కొన్ని ఉంటాయి. బేస్డ్ ఆన్ దట్ కొంచెం అక్కడ అటెండ్ అయ్యి, ఆన్లైన్, కరోనా కాబట్టి కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి. కరోనాలో, కోవిడ్ టైంలో షీ జాయిన్ ది కాలేజ్ కాబట్టి మేబీ దేర్ ఆర్ సర్టన్ ఎగ్జామ్షన్స్, కొంచెం ఆన్లైన్ లో అటెండ్ అవటాలు ఇవన్నీ జరిగినాయి. సో అవన్నీ పూర్తి చేసుకుని షీ సక్సెస్ఫుల్లీ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. లెట్ us ఆల్ అప్రిషియేట్ అండ్ సెలబ్రేట్ ఒక మన తెలుగింటి అమ్మాయి, ఒక హీరోయిన్ గాను, ఒక ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్ గాను రాణిస్తుందని. అంటే ఇట్ ఈస్ నాట్ సంథింగ్ వెరీ కామన్ ఎస్పెషల్లీ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ. ఉన్నారు అంటే ఫస్ట్ టైం కాదనుకున్నా కూడా, మిగతా ఇండస్ట్రీస్ అన్ని చూసుకున్నా కూడా ఒక అగ్రనటి, ఈవెన్ నౌ షీఈ్ లైవ్ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ, ఒక ప్రథమ స్థానంలో, అంటే వన్ ఆఫ్ ద టాప్ 5 హీరోయిన్స్ అంటే శ్రీలీల ఇస్ స్టిల్ దేర్. అట్లా ఉంటుండగా చెప్పండి. రైట్, ఓకే, థ్యాంక్ యూ సార్.